హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ మధ్య మేము కొట్టిపి చౌడేశ్వరి దేవాలయంకి వెళ్ళాము. ఈ కొట్టిపి చౌడేశ్వరి దేవాలయం హిందూపూర్కి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడున్న అమ్మవారు చాలా ఫేమస్ అన్నమాట. అందుకే ఒక్కసారి మేము ఈ అమ్మవారి దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినాము. ఈ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. ఈ చౌడేశ్వరి దేవి అమ్మవారు కొట్టిపి అనే గ్రామంలో ఉంది. ఈ గుడి దగ్గరనే టెంకాయలు, పూలు అన్నీ కూడా కొనుక్కోవచ్చు. మా దేవాంశ్ కూడా స్టెప్స్ ఎక్కి ఇట్లా వచ్చేస్తున్నాడు గుడికి. మేమైతే కాళ్ళు చేతులు కడుక్కొని గుడి దగ్గరికి వెళ్ళాము. చౌడేశ్వరి దేవి శ్లోకం: సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి చౌడేశ్వరి నమోస్తుతే. ఇది చౌడేశ్వరి దేవి యొక్క శ్లోకం అన్నమాట. మేమైతే క్యూ లైన్లో నిలబడేసుకున్నాము దేవి అమ్మవారి యొక్క దర్శనం కోసం అనేసి. క్యూ లైన్లో నిలబడుకున్నప్పుడు నాకైతే వీడియో తీయడానికి కుదరలేదు. అక్కడ బోర్డు కూడా వేసినారు, వీడియోలు అయితే తీయకూడదు అని. గుడి ఆవరణంలో మొబైల్ ఫోన్ అనేది వినియోగించరాదని వేసినారు, అందుకే క్లోజ్ చేసేసాను. ఇక్కడ మీకు చూపిస్తున్నదైతే అమ్మవారి ముందు మొక్కుబడుల వాళ్ళు ఈ జంతువుల బలి అనేది నిషేధము, లేదంటే కొంతమంది అపోజ్ చేస్తారు. కాకపోతే ఇది ఇంకా కొనసాగిస్తూ ఉన్నారనమాట. అదేవిధంగా నేను బలిచ్చే ప్లేస్ అనమాట. ఇది ఎంట్రన్స్ అనమాట, గుడి యొక్క ఎంట్రన్స్. అక్కడ చూడండి, లోపలికి పోతాండే వాళ్ళు ఉన్నారు. ఈ బట్టలు వచ్చేసి అమ్మవారికి కట్టిండేటివి. ఎవరు కూడా వాటిని తీసుకెళ్ళకూడదన్నమాట. అలా తీసుకెళ్తే దానికి డబల్లో దేవి వసూలు చేస్తుంది అని అక్కడ ఉన్న వాళ్ళు నమ్ముతారు. ఈ దీపాలన్నీ కూడా మొక్కుబడులు ఉన్న వాళ్ళు దీపాలు వెలిగించేసి అక్కడ పెట్టి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. ఎన్ని దీపాలంటే 5 దీపాలు, 7 దీపాలు, 9 దీపాలు, ఇలా బేసి సంఖ్యలో వాళ్ళకు ఎన్నైతే మొక్కుకొని ఉంటారో అన్ని దీపాలు వెలిగిస్తారనమాట. నేనైతే అమ్మవారి వీడియో తీయాలా అనేసి చాలా ప్రయత్నించాను. లాస్ట్కి ఒకరైతే నాకు పర్మిషన్ ఇచ్చినారు, లోపలికి వెళ్ళేసి తీసుకోండమ్మా అని అన్నారు. అప్పుడు వెళ్ళి తీసుకున్నాను. మీకు చివరిలో అమ్మవారి రూపం కూడా చూపిస్తాను. ఇవన్నీ కూడా భక్తులు వెలిగించినటువంటి దీపాలు. ఇప్పుడు నేను సెకండ్ టైం అమ్మవారిని క్యాప్చర్ చేయడానికనేసే వెళ్తున్నాను. ఇక్కడ మీకు అమ్మవారి రూపం అనేది బాగా కనిపిస్తుంది చూడండి. అమ్మవారి ఉగ్ర రూపంలో ఉన్నట్టుగా కళ్ళు పెద్దవిగా ఎలా ఉన్నాయో అసలు ఒక్కసారి భయం వేస్తుంది ఆ రూపాన్ని చూస్తే. ఈ విధంగా మేమైతే చౌడేశ్వరి అమ్మవారిని దర్శించేసుకున్నాం. ఇది మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా మీరు కూడా ఈ వీడియో రూపంలో దర్శించుకోవచ్చు కొట్టిపి చౌడేశ్వరి అమ్మవారిని. మీకు కూడా ఎప్పుడైనా వీలైతే వెళ్ళి డైరెక్ట్గా దర్శించుకోండి. చాలా శక్తివంతమైన అమ్మవారు అనమాట. ఇలా నేను వీడియో తీసేసుకొని బయటకు వచ్చాను. ఇక్కడ కుంకుమ అంటే బండారు అంటారు. ఇక్కడ కుంకుమని పెట్టుకోవచ్చు అమ్మవారిది. పెట్టుకొని మనకు ఏ కోరిక కోరినా కూడా అమ్మవారు తీరుస్తుందన్నమాట. నమ్మకంతో ఉండాలి ఎప్పుడూ కూడా. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అమ్మవారు మనల్ని రక్షిస్తూ ఉంటుందన్నమాట. మా వాడైతే ఇలా ప్రదక్షిణం చేసేసాడు గుడి చుట్టూ. చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఇట్లా ప్రదక్షిణం చేసేసి అందరినీ చూస్తూ ఉన్నాడు వింతగా. కొత్త వాళ్ళంతా ఉన్నారు అనేసి ఇంతగా చూసుకుంటా ఎక్కేస్తున్నాడు. బాగా అడ్డం ఉంది అనేసి బాగా నీట్గా ఎక్కేసి వచ్చేసినాడు అనమాట. ప్రదక్షిణం చేసి బాగా మొక్కున్నాడు. వాడైతే హ్యాపీ ఫీల్ అయినాడు బాగా. చూడండి ఎంత హ్యాపీగా నడుచుకుంటూ ప్రదక్షిణం చేస్తున్నాడు. సో ఇదండి ఈ చిన్ని వీడియోలో నాకు తెలిసిన విషయాలు చెప్పినాను. మీరు కూడా ఒకసారి వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసేసుకోండి. మీరు కోరుకున్న కోరికలు తప్పకుండా తీరుస్తుంది అమ్మవారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా వెళ్ళి అమ్మవారి దర్శనం కూడా చేసుకోండి. ఈ వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్ యూ.
బాయ్ అండి.